2 టీఎంసీల కోసం 3 టీఎంసీల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 టీఎంసీల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 టీఎంసీల కోసం చేసి పంపులు మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమానేర్ వరకు కూడా 3 టీఎంసీల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నాను, దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినా కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా, నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. ఇన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్నా రికార్డే కదా ఇవ్వాలి. నేను మాట్లాడలేని తప్పించుకుంటాడు కదా. నేను మాట్లాడుతూనే ఉన్నా బాగా చెప్తా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమా? మేము బాగా ఉన్నాం. మేము బేజాబ్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాగా ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను, నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావద్దని కోరుకుంటుందా? నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది. దీన్ని ఏమైనా వాడుకోనిరా అంటది, దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి, అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా. డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో, ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పనుల డబ్బులు అనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది? నువ్వు ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వ అంటున్నా. ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నామా? మేము అంటలేం కదా. ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టులు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది, నేనేం మాట్లాడదు కానీ నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది. 1,00,000 కుసకులు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి అడ్డంకులు లేక చెప్పమంటున్నాం. ఇది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ సబ్జెక్టు? అవన్నీ అయిపోయా. కమిషన్ వేసిరి,
కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే ఏదో ఈడీకి ఇచ్చిరి ఎవరికో ఇచ్చిరి. ఇక దాని గురించి నేను కామెంట్ చేయను. ఆయన ఎఫిషియన్సీ ఏందో, ఆయన అనుభవం ఏందో ఆయన అడగల, నన్ను ఎందుకు అడుగుతావు? నాకు అంత తెలివి లేదు. అన్ని ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలలో ఉంటూ నేను కొట్లాడటం కూడా నేనే, గుర్తుపెట్టుకో. ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా, ప్రజల కళ్ళల్లో నీళ్ళు వచ్చినా అక్కడ ఈటలో ఉంటాడు కదా, నీకు తెలియదా? అవగాహన ఉండాలి కదా. నువ్వు ఏ ఛానల్ కోసం పనిచేస్తున్నావో దేనికోసం పనిచేస్తావో పక్క పెట్టి, కానీ మన మిత్రులం కదా. ఫస్ట్ ఆలోచించి రాజేంద్రన్న ఏం కొట్లాడతాడు? రాజేంద్రన్న AK-47 తీసుకొచ్చి కంతకు పెట్టినా అరే గిదేరా అని చెప్పేటోడు ఈటల, గుర్తుపెట్టుకో. నీకు ఐడియా ఉండాలి. నీకు ఎంతమంది ముఖ్యమంత్రితో కొట్లాడినా నేను, అది నా నైజం, గుర్తుపెట్టుకో. రాజీ పడే ఈటల ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బిడ్డ, దానికోసం దేంతగా తెగించే బిడ్డ ఈటల, గుర్తుపెట్టుకో.